ఒకటో తేదీన కేంద్ర ప్రభుత్వ క్యాబినెట్ ఆమోదం పొందిన తర్వాత పార్లమెంటులో బిల్లుగా రూపొందించే అవకాశం ఉంది. ఏ అంశాలపైన పార్లమెంటులో చర్చ జరిగే అవకాశం ఉంది? దేశవ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ మినహా ఏ రాజకీయ పార్టీ కూడా అమరావతి రాజధాని పైన ఎలాంటి ఆక్షేపణలు లేవు. ఎట్లా చూడాలి? ఇది పార్లమెంట్లో పాస్ చేస్తే నేను ఒకటి చెప్తున్నా అడ్వాన్స్గా, ఇది చాలా కాంట్రవర్షియల్ సబ్జెక్ట్ మన రాష్ట్రంలో. సార్, మీరు కాంట్రవర్షియల్ అనొద్దు, క్లారిటీ రావాలి. నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని లేనితోని రాజధాని లేకుండా ప్రజలు నిజంగా అయోమయంలో ఉన్నటువంటి పరిస్థితి. మళ్ళా కాంట్రవర్షియల్ అన్నారనుకోండి, మీలాంటి వ్యక్తులు కాంట్రవర్షియల్ అంటే అది నిజంగా క్లారిటీ మిస్ అవుతుంది అనేటటువంటి అంశం స్పష్టం కాదు. సబ్జెక్ట్ అంటున్నా, సబ్జెక్టు కొంతమంది ఇటు కొంతమంది అటు, ఎవరో మధ్యకి దారికి రావట్లేదు. లేదండి, అంటే రాజధాని పైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ ఏకాభిప్రాయంతో ఉన్నారు. ఈవెన్ శ్రీకాకుళం నుండి చిత్తూరు వరకు ప్రతి గ్రామం కూడా అమరావతి రాజధాని కావాలని కోరుకుంటుంది. వైఎస్ఆర్సీపీ నాయకులు అభివృద్ధి వికేంద్రీకరణ మంత్రంతో ప్రజల్ని అయోమయం చేశారు, కానీ ఏ రకమైనటువంటి క్లారిటీ ప్రజలకు ఇవ్వలేకపోయారు. సరే, ఇంకా అది మీరంత క్లారిటీతో క్లియర్ గా చెప్పాక ఇక నేనేం చెప్పాలి? నో అంటే ప్రజల వాదనను మీ ముందు వినిపిస్తున్నాను అంతే. ప్రజల బాధ ఉన్నది, ప్రజలు బాధపడతానే ఉంటారు, అన్ని ఇచ్చాక బాధపడతారు. ఆ ఓటుకు 3,000 రూపాయలు కూడా తిన్నాక కూడా ఇంకా తృప్తి ఉండదు. ప్రజలు అని అంటే ఆశ్చర్యంగా ఉన్నారు నాకు. మీరు కూడా ఎలక్షన్ అయిపోయాక ప్రజలకి ఏం సంబంధం లేదు. ఎమ్మెల్యేల పని ఎమ్మెల్యేలు, ఎంపీల పని ఎంపీ, వాళ్ళు డిస్కస్ చేసి మంచి చేయాలి. నేను ఒకటే చెప్తున్నా, కన్సెన్సస్ తెస్తే బాగుంటుంది కదా. వద్దంటారా మీరు? కన్సెన్సస్ వద్దంటారా? అంటే కన్సెన్సస్ వద్దా? క్లారిటీ కన్సెన్సస్ తీసుకురావాలి కదా, తీసుకొస్తే క్లారిటీ వస్తుంది. కన్సెన్సస్ తీసుకురామంటామా? తప్పేంటి? ఒక అందరినీ పిలిచి ఎవరైతే అపోజ్ చేస్తున్నారో కూర్చోబెట్టి కన్విన్స్ చేయలేరా? అపోజ్ చేసేటటువంటి పార్టీల వద్ద, రాజకీయ నాయకుల వద్ద ఎలాంటి శాస్త్రీయబద్ధమైనటువంటి ఆధారాలు ఎక్కడ లేవు. అభివృద్ధి వికేంద్రీకరణ అనేటటువంటిది కార్యక్రమాలలో చూపించాలి. మీరు 3 రాజధానులతోని మీరు ఏ రకం అంటే కాదు, ఎక్కడైనా చరిత్రలో అటువంటి సంఘటనలు ఎక్కడైనా చోటు చేసుకున్నా పుల్లారావు గారు? ఉన్నాయి, చాలా ఉన్నాయి, చాలా విశేషమైనవి కూడా ఉన్నాయి. విశేషానికి సౌత్ ఆఫ్రికా ఒక్క దగ్గర ప్రతిపాదించారు, కానీ ఆచరణలోకి రాలేదు. అది కాదు, మీకు తెలుసు కదా, ట్రూత్ దగ్గరికి వెళ్తే ఫిక్షన్ కంటే ఆశ్చర్యం. ఎందుకంటే ట్రూత్కి విశేషంగా జరుగుతూ ఉంటాయి. అవన్నీ మనం వదిలేద్దాం. నేను ఒకటే చెప్తున్నా, కన్సెన్సస్ తీసుకొస్తే బాగుంటుంది కదా. కన్సెన్సస్ తేలేకపోతే ఎలాగా? కన్సెన్సస్ తీసుకురావాలి. కన్సెన్సస్ తీసుకొస్తే సెట్ అయిపోతాయి. అది చేస్తున్నారా లేదా మీరే చెప్పాలి. ఎందుకంటే పెద్ద ఇష్యూ ఇది మన రాష్ట్రంలో. కొంతమందికి ఇటు కొంతమంది అటు, అది క్లియర్గా ఉన్నాయి. అది ఎందుకు ఇటు ఉన్నారు, ఎందుకు అటు ఉన్నారో మనకి కొంతవరకు తెలుసు కూడా, ఈ కారణాలు తెలుసు కూడా. సో మనం రాజకీయ ఎస్టాబ్లిష్మెంట్లో కన్సెన్సస్ రావాలి. కన్సెన్సస్ తెమ్మంటున్నా మీరు తేలేకపోతే ఎలాగా? మీరు మీడియాలో ఉండి కూర్చొని కన్సెన్సస్ తేవాలి, బలం నాది అని మీరు ఇలాగంటే ఎలా? కన్సెన్సస్ ఈ గవర్నమెంట్ కాదు, పాత గవర్నమెంట్ అవునే, వచ్చే గవర్నమెంట్ అయినా కన్సెన్సస్ తీసుకొస్తే ఏ ఇష్యూ అయినా ముందరకు హ్యాపీగా వెళ్తారు, డెవలప్మెంట్ అని. సో నేను అనుకుంటున్నాను అది చేస్తారని. పార్లమెంట్లో చట్టం పాస్ చేస్తే ఇంకా అయిపోయిందా? అదే బాబు, అది చాలా సింపుల్గా చెప్తున్నాను. నాకు క్యాపిటల్ కావాలి, తప్పులేదు, మంచి క్యాపిటల్ కావాలి. ఏదో ప్రజలు వెళ్తారు, క్యాపిటల్కి వెళ్ళి చూసుకుంటారు, వస్తారు, పని మాత్రం ఏం లేదండి. ప్రజలకు ఏం పని ఉన్నది ఇంకా క్యాపిటల్లో? నేను ఒకటే అడుగుతున్నా, ఈ ఆఫీసర్స్ అందరినీ డిస్ట్రిబ్యూట్ చేస్తే బెటర్ కదా ఆఫీసర్స్. తర్వాత క్యాపిటల్ చేసినంత మాత్రం, నేను సీక్రెట్ చెప్తున్నా మీకు, క్యాపిటల్ చేస్తారు, క్యాపిటల్ ఉంటారు. ఎవరో ఇంకో గవర్నమెంట్ వచ్చి డిపార్ట్మెంట్స్ కదిపేస్తే ఏంటి మీరు చేసేది? మీరు చేసేది ఏంటి? ఏం చేస్తారు చెప్పండి? తెలివితేటలు ఉంటే ఏదైనా మేనేజ్ చేసుకోవచ్చు, మీకు కరెక్ట్ అడ్వైజర్స్ ఉంటే. ఎనీవే, అంటే కూటమి ప్రభుత్వం ఇంకో 20 సంవత్సరాలు ఉండాలని చెప్పి మీరు పరోక్షంగా కోరుకుంటున్నారు, అంతేనా? అదే 20 కాదు, 40 ఉండనే. మీకు నాకు ఎందుకు? 40 ఏళ్ళు ఉండనే. ఇప్పుడు టాబ్లెట్స్ కూడా వస్తున్నాయి, ఎక్కువ టైం బ్రతకటానికి. వరల్డ్ డిజ్నీ మీకు తెలుసు కదా, ఆయన డిజ్నీ కంపెనీ తెలుసు కదా.
చచ్చిపోయాక ఆయన శవాన్ని ప్రిజర్వ్ చేస్తున్నారు. ఒక రోజు ఇంజక్షన్ వస్తుంది, నిద్రలో వస్తాను, ఇంకా ఉన్నాడు హాలీవుడ్లో. మనకు కావాల్సింది కన్సెన్సస్. ఏ ఇష్యూ వచ్చినా ట్రై చేయాలి, చేయాలి. ఏ ప్రభుత్వం, ఈ ప్రభుత్వమే కాదు, లాస్ట్ ప్రభుత్వం కూడా నేను అదే అనుకున్నా. కన్సెన్సస్ మంచిగా ఏమిటి గవర్నమెంట్కి ఆ డ్యూటీ ఉన్నాయి. అందరు ఏ గవర్నమెంట్ అయినా, ఈ గవర్నమెంట్ చేయట్లేదు, ఆ గవర్నమెంట్ కదా, దే హ్యావ్ టు బీ లైక్ దాట్. మీరు అనుకున్నవి చక్కగా అవటానికి కన్సెన్సస్ వస్తే మొదలు వెళ్తారు కదా, ఒప్పించాలి కదా. మీరు డిప్లొమసీలో ఉన్న మ్యాజిక్ అది. ఈవేళ ఇరాన్ డొనాల్డ్ ట్రంప్ కలిసి కూర్చుంటున్నారంటే ఒకళ్ళు చంపుకున్నాక దాదాపు $100 బిలియన్ ఒకటి ఖర్చు పెట్టేశారు అక్కడ. ఇది మనం చేసుకోలేమా చెప్పండి? చేసుకో. Yes. కన్సెన్సస్, ఐ వాంట్ కన్సెన్సస్ అండ్ ఐ డోంట్ థింక్ దేర్ ఇస్ ఎనీథింగ్ రాంగ్ ఇన్ దట్. ఇది చాలా హీటెడ్ సబ్జెక్ట్. ఇటు అటు అంటే పుల్లారావు గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి, మీరు ఎక్కడ వెళ్ళొద్దు.